నమస్తే. వెల్కమ్ టు వినయ్ టీవీ. తాజాగా ఒక సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్లో చేసిన సర్వే రిపోర్ట్ అయితే మన దగ్గర ఉంది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా కానీ మనం చూసినట్లయితే ఈ కృష్ణా జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలు అయితే వస్తాయి. అందులో మొదటగా తిరువూరు నియోజకవర్గం కానీ చూసినట్లయితే ఇక్కడ మొత్తం 1730 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 989, టీడీపీ జనసేన పార్టీలకు 657 అండ్ అదర్స్కి వచ్చేసి 84 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 57.2, టీడీపీ జనసేన పార్టీలకు 38.0 అండ్ అదర్స్కి వచ్చేసి 4.9% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ తిరువూరు నియోజకవర్గంలో 19.2% లీడ్తో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ముందుంది. తర్వాత నూజివీడు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1605 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 674, టీడీపీ జనసేన పార్టీలకు 846 అండ్ అదర్స్కి వచ్చేసి 85 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 42.0, టీడీపీ జనసేన పార్టీలకు 52.7 అండ్ అదర్స్కి వచ్చేసి 5.3% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ నూజివీడు నియోజకవర్గంలో 10.7% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత గన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1897 శాంపుల్స్ కలెక్ట్ చేస్తే అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 857, టీడీపీ జనసేన పార్టీలకు 965 అండ్ అదర్స్కి వచ్చేసి 75 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్ని మనం పర్సంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 45.2, టీడీపీ జనసేన పార్టీలకు 50.9 అండ్ అదర్స్కి వచ్చేసి 4.0% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ గన్నవరం నియోజకవర్గంలో 5.2% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత గుడివాడ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1918 శాంపుల్స్ కలెక్ట్ చేస్తే అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 984, టీడీపీ జనసేన పార్టీలకు 872 అండ్ అదర్స్కి వచ్చేసి 62 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 51.3, టీడీపీ జనసేన పార్టీలకు 45.5 అండ్ అదర్స్కి వచ్చేసి 3.2% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ గుడివాడ నియోజకవర్గంలో 5.8% లీడ్తో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ముందుంది. తర్వాత కైకలూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1514 శాంపుల్స్ కలెక్ట్ చేస్తే అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 758, టీడీపీ జనసేన పార్టీలకు 658 అండ్ అదర్స్కి వచ్చేసి 98 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 50.1, టీడీపీ జనసేన పార్టీలకు 43.5 అండ్ అదర్స్కి వచ్చేసి 6.5% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ కైకలూరు నియోజకవర్గంలో 6.6% లీడ్తో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ముందుంది. తర్వాత పెడన నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1834 శాంపుల్స్ కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 782, టీడీపీ జనసేన పార్టీలకు 967 అండ్ అదర్స్కి వచ్చేసి 85 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 42.6, టీడీపీ జనసేన పార్టీలకు 52.7 అండ్ అదర్స్కి వచ్చేసి 4.6% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ పెడన నియోజకవర్గంలో 10.1% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత మచిలీపట్నం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 2078 శాంపుల్స్ కలెక్ట్ చేస్తే అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 967, టీడీపీ జనసేన పార్టీలకు 1048 అండ్ అదర్స్కి వచ్చేసి 63 మంది సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 46.5, టీడీపీ జనసేన పార్టీలకు 50.4 అండ్ అదర్స్కి వచ్చేసి 3% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో 3.9% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత పామర్రు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1556 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 872, టీడీపీ జనసేన పార్టీలకు 657 అండ్ అదర్స్కి వచ్చేసి 27 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సంటేజ్ ప్రకారంగా చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి 56%, టీడీపీ జనసేన పార్టీలకు 42.7 అండ్ అదర్స్కి వచ్చేసి 1.7% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ పామర్రు నియోజకవర్గంలో 13.8% లీడ్తో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ముందుంది. తర్వాత పెనమలూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1972 శాంపుల్స్ కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 875, టీడీపీ జనసేన పార్టీలకు 1028 అండ్ అదర్స్కి వచ్చేసి 69 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్ని మనం పర్సంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 44.4, టీడీపీ జనసేన పార్టీలకు 52.1 అండ్ అదర్స్కి వచ్చేసి 3.5% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ పెనమలూరు నియోజకవర్గంలో 7.8% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత విజయవాడ వెస్ట్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 2052 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 1124, టీడీపీ జనసేన పార్టీలకు 879 అండ్ అదర్స్కి వచ్చేసి 49 మంది సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 54.8, టీడీపీ జనసేన పార్టీలకు 42.8 అండ్ అదర్స్కి వచ్చేసి 2.4% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో 11.9% లీడ్తో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ముందుంది. తర్వాత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 2072 శాంపుల్స్ కలెక్ట్ చేస్తే అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 968,
టీడీపీ జనసేన పార్టీలకు 1046 అండ్ అదర్స్కి వచ్చేసి 58 మంది సపోర్ట్ చేశారు. దీన్నే మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి 46.7, టీడీపీ జనసేన పార్టీలకు 50.5 అండ్ అదర్స్కి వచ్చేసి 2.8% సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 3.8% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1871 శాంపుల్స్ కలెక్ట్ చేస్తే అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 678, టీడీపీ జనసేన పార్టీలకు 1128 అండ్ అదర్స్కి వచ్చేసి 65 మంది సపోర్ట్ చేశారు. దీన్ని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి 36.2, టీడీపీ జనసేన పార్టీలకు 60.3 అండ్ అదర్స్కి వచ్చేసి 3.5% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో 24.1% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత మైలవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 2190 శాంపుల్స్ కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 965, టీడీపీ జనసేన పార్టీలకు 1142 అండ్ అదర్స్కి వచ్చేసి 83 మంది సపోర్ట్ చేశారు. దీన్నే మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 44.1, టీడీపీ జనసేన పార్టీలకు 52.1 అండ్ అదర్స్కి వచ్చేసి 3.8% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ మైలవరం నియోజకవర్గంలో 8.1% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత నందిగామ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1936 శాంపుల్స్ కలెక్ట్ చేస్తే ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 875, టీడీపీ జనసేన పార్టీలకు 976 అండ్ అదర్స్కి వచ్చేసి 85 మంది సపోర్ట్ చేశారు. దీన్నే మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 45.2, టీడీపీ జనసేన పార్టీలకు 50.4 అండ్ అదర్స్కి వచ్చేసి 4.4% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ నందిగామ నియోజకవర్గంలో 5.2% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత జగ్గయ్యపేట నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1560 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 639, టీడీపీ జనసేన పార్టీలకు 875 అండ్ అదర్స్కి వచ్చేసి 46 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్ని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ 41, టీడీపీ జనసేన పార్టీలకు 56.1 అండ్ అదర్స్కి వచ్చేసి 2.9% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ జగ్గయ్యపేట నియోజకవర్గంలో 15.1% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. ఆఖరిగా అవనిగడ్డ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1642 శాంపుల్స్ కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 957, టీడీపీ జనసేన పార్టీలకు 632 అండ్ అదర్స్కి వచ్చేసి 53 మంది సపోర్ట్ చేశారు. దీన్నే మనం పర్సెంటేజ్ ప్రకారం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 58.3, టీడీపీ జనసేన పార్టీలకు 38.5 అండ్ అదర్స్కి వచ్చేసి 3.2% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో 19.8% లీడ్తో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ముందుంది. టోటల్గా ఈ కృష్ణా జిల్లాకు సంబంధించి 16 నియోజకవర్గాలకు గాను 6 నియోజకవర్గాల్లో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ముందున్నట్లు తెలుస్తుంది. మరి మిగతా 10 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ.